రాయిని నిల్చోబెట్టి, ఆ రాయినే అప్పటి వరకు యాకోబు పిల్లోగా వాడుకున్నాడు. దాన్ని నిల్చోబెట్టి అక్కడ ఆయన చేసే ప్రమాణం ఏంటంటే, మరి దేవుడు నన్ను కానాన్ దేశంకి తీసుకొని వస్తే ఇదే బేతేల్లో నేను ఒక బలిపీఠం కట్టి అర్పణలు అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అన్నాడు. అయితే 360 పర్స్పెక్టివ్ మనం తీసుకోవాలి ఈ సందర్భం గురించి అని అంటే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కొన్ని సంవత్సరముల తర్వాత దేవుడు ఆశీర్వదించి యాకోబుని అన్ని అవసరతలను పూర్తి చేసి కానాన్ దేశంకి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ చూడండి, బేతేల్ నుంచి ఆయన ప్రయాణం చేసి హారాన్కి వెళ్ళాడు. హారాన్లోనే ఆయన కాబోయే భార్యలు ఇద్దరు, లియా అండ్ రేచల్ ఉన్నారు. వాళ్ళని కలుసుకున్నాడు. ఇంకా పెళ్ళయింది. దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. సంతానం ఇచ్చాడు, సొత్తు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. అన్ని విషయాల్లో సామాజికంగా, ఆర్థికంగా ఆయనను ఆశీర్వదించాడు. తిరిగి వచ్చే సమయంలో ఆ మ్యాప్ రూట్ చూడండి. హారాన్ నుంచి గిలియాద్ వరకు వస్తాడు. గిలియాద్ నుంచి మరి మహానీం వరకు వస్తాడు. చూడండి ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తుంది మన షెరిల్ సిస్టర్. దాని తర్వాత పినియేల్కి వస్తాడు. పినియేల్ నుంచి సుక్కోత్కి వస్తాడు. ఇంకా కానాన్ దేశంకి వచ్చినట్టు కాదు. కానాన్ దేశం, రియల్ కానాన్ దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు యోర్దాన్ నది ఉంది చూడండి, ఆ బ్లూ లైన్ ఆఫ్ వాటర్. వెరీ గుడ్, దట్ ఈస్ వాట్ యోర్దాన్ నది. ఆ యోర్దాన్ నది పట్టమర వైపే యాక్చువల్ కానాన్ దేశం. సో సుక్కోతులో ఉన్నప్పుడు కూడా కానాన్ దేశంలో ఉన్నట్టు కాదు. షేచేమ్కి వస్తాడు. షేచేమ్ అక్కడ చూడండి, నేను కర్సర్ పెట్టి ఒక ఆరో మార్క్ కూడా పెట్టాను. షేచేమ్లో అక్కడ మనం గమనిస్తే గుడారం వేసి కొన్ని సంవత్సరాలు ఉండిపోతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కానాన్ దేశంకి వచ్చిన తర్వాత సరే, షేచేమ్లో కొన్ని దినములు గుడారం వేసుకొని అక్కడ ఉంటే పర్వాలేదు, కానీ కొన్ని సంవత్సరాలు ఉండిపోవటము అది దేవునికి నచ్చుతుందా? ఆయన చేసిన ప్రమాణం ఏంటి? కానాన్ దేశంకి రాగానే నేను బేతేల్కి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి నేను అర్పణలు అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అన్నాడు. అంతకీ షేచేమ్కి బేతేల్కు 30 మైళ్ళు దూరమే. షేచేం వరకు వచ్చిన వ్యక్తి మాట నిలబెట్టుకోవాలి కదా. అది దేవునికి నచ్చుతుందా మాట నిలబెట్టకుండా ఉండుట? నచ్చదు. అందుకే ఏమని ఉంది ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం చదివినిపించమ్మా శిరీష. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొన్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని కొండుటయే మేలు. చూడండి, మొక్కుకున్న తర్వాత దేవుని దగ్గర ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణము నెరవేర్చటంలో, ఆ ప్రమాణంతో కూడిన మాటలని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చేయకూడదు. అయితే ఏమైంది ఆలస్యం చేసినప్పుడు? 34వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. ఆదికాండం. మానసిక వేదనకి గురి అవుతున్నాడు, సామాజిక సమస్యలకి గురి అవుతున్నాడు యాకోబు. 34వ అధ్యాయం 1-2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయినది ఈయన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామూరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచింది. చూడండి, అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సమస్యలకి గురి అవుతున్నాడు. ఇంకా ఆ మానసిక వేదనని తట్టుకోవాల్సి వస్తుంది, సామాజిక సమస్యల్ని తట్టుకోవాల్సి వస్తుంది. 35వ అధ్యాయం 1 వచనాలకు మనం వస్తే, మరి దేవుడు గుర్తు చేస్తున్నాడు యాకోబుకి, అరే నువ్వు ప్రమాణం చేశావు బేతేల్కి, కానాన్ దేశం రాగానే నువ్వు బేతేల్కే వెళ్ళి నువ్వు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటావు అని చెప్పావు నాకు అని గుర్తు చేస్తున్నాడు. ఒక్కసారి తీయండమ్మా 35వ అధ్యాయం 1-4 వచనాలు. కొంచెం లోతులో వెళ్దాం, ఇది బైబిల్ స్టడీ కాబట్టి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడికి బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ
తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచి చేపరుచుకొని మీ వస్త్రములను మార్చుకున్నది. మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. యాకోబు ఇంటి వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు వచ్చినాయి అని అంటే ఆయనని వేర్పరచుకొని ఉంటే అట్లా అయ్యేదా? ఆర్ షేచేంలో ఇన్ని సంవత్సరాలు గడపటం వలన ఈ విగ్రహాలు లోపల దూరినాయా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్, గివ్ మీ అన్ ఆన్సర్. ఇంటి లోపల విగ్రహాలు వచ్చేసినాయి, ఇంటి వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి, ఆయన దాసుల దగ్గర విగ్రహాలు కనిపిస్తున్నాయి. అదే ఆయనని వేర్పరచుకొని షేచేంలో ఉండకుండా కానాన్ దేశం లోపల వచ్చిన తర్వాత వెంటనే బేతేల్ దగ్గర వచ్చి ఆయన అర్పణలను అర్పించి తర్వాత ఆయన తండ్రి ఇసాక్ దగ్గర వెళ్ళుంటే ఈ విగ్రహాలు గుడారాల లోపల, యాకోబు దాసుల గుడారాల లోపల ఆరు ఇంటి వాళ్ళ గుడారాల లోపల వచ్చుటకు ఆస్కారం ఉందా? లేదు. లేదు. చూడండి ఏమేం సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు యాకోబు. షేచెంలో గుడారం వేసి అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపి, హిందీలో ఒక మాట ఉంది, ఆ బయల్ ముజే మార్ అని. సింపుల్ కేస్ ఆఫ్ ఆ బయల్ ముజే మార్. ఇది మాట నిలబెట్టుకొని ఉంటే ఈ సమస్యలు అన్ని కూడా ఆయనకి వచ్చేవే కావు. కూతురు ఆమె రేప్ అవుతుందంటే ఒక తండ్రికి ఎంత మానసిక వేదన, సామాజిక వేదన. ఇంకా ఆ షేచెంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంటి వాళ్ళ గుడారాల లోపల విగ్రహాలు వచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళు రాత్రి పడుతున్నారు అక్కడ, షేచెం ప్రజలతో కలిసిమెలిసి సమయం గడుపుతున్నారు, వేర్పరచుకుంటలేరు. అందుకే బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి వి టేక్ 360 పర్స్పెక్టివ్. మనల్ని వేర్పరచుకోవాలంటే దాని అర్థం ఏంటి? వేర్పరచుకోవాలి అని అంటే ఎవరి దగ్గర ఉన్నా సరే మన స్పిరిచువల్ ప్రయారిటీస్ని మనం కాపాడుకోవాలి. ఒకసారి తీయండి అమ్మా, 2 కొరింథీ 6వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం చివరి 2 వచనాలు సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. 2 కొరింథీ 6వ అధ్యాయం చివరి 2 వచనాలు. మా శిరీష చదివినిపించమ్మా. కీర్తన గ్రంథం 2 కొరింథీ 6వ అధ్యాయం చివరి 2 వచనాలు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. వేర్పరచుకున్నది అంటే దాని అర్థం ఏంటి? మనం హిమాలయ పర్వతంకి వెళ్ళి కాషాయరంగు బట్టలు వేసుకొని చల్లటి నీళ్ళలో స్నానం చేయటం కాదు. ఈ సమాజంలో ఉంటూ స్పిరిచువల్ ప్రయారిటీస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండుట. ఇప్పుడు మనం అందరం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం. ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ బిజినెస్ ప్లేస్కి వెళ్ళినా అన్ని చోట్లలో ఓన్లీ క్రైస్తవులే ఉంటారండి? అడుగుతున్నా మిమ్మల్ని, గివ్ మీ అన్ ఆన్సర్. నో, ఓన్లీ క్రైస్తవులే ఉంటారు? ఉండరు. కానీ అన్యుల మధ్యన ఉంటూ మన స్పిరిచువల్ ప్రయారిటీస్ని, ఆత్మిక విషయాలు బట్టి మనం రాజీ పడకుండా మనము జాగ్రత్తలు పాటిస్తూ మన పవిత్రతని మనం కాపాడుకొని ఉండాలి. దట్ యు ఆల్ అండర్స్టాండింగ్. అందుకే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి 2 వచనాలు మనం చదువుకున్నాం. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మిమ్మల్ని ఏర్పరచుకునండి అంటే హిమాలయ పర్వతం వెళ్ళి కాషాయరంగు బట్టలు వేసుకొని కూర్చోవటం కాదు. ఎక్కడ ఉన్నామో అక్కడ స్పిరిచువల్ ప్రయారిటీస్ విషయంలో రాజీ పడకుండా జీవించటం. ఇక్కడ రాజీ పడట్లేదు, ఇక్కడ అందరు రాజీ పడుతున్నారు, శైత్యములతో కంప్లీట్గా కలిసిపోతున్నారు. అందుకు విగ్రహాలు కూడా లోపల వచ్చేసినాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎప్పుడన్నా మాట
ఇస్తే మాట నిలబెట్టుకోవాలి. ఇంకా నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు ఇంకొక మాట కూడా మీతో పంచుకుంటాను. ఒక ప్రశ్న అడుగుతాను. ఈసాకు ఇంకా బతికే ఉన్నాడు. యాకోబు కానాన్ దేశం లోపల వచ్చినప్పుడు ఈసాకు ఇంకా బతికే ఉన్నాడు. ఎందుకంటే దాని తర్వాత బేతేల్లో అర్పణలు అర్పించి హెబ్రోన్కి యాకోబు వెళ్తాడు. ఈసాకు అప్పుడే మరణిస్తాడు. యాకోబుని చూసిన తర్వాత 180 సంవత్సరాల వయసు కలిగి ఆ సమయంలో మరణిస్తాడు. అయితే ఇప్పుడు సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఒక వ్యక్తి ఇప్పుడు తండ్రి అయిపోయాడు, యాకోబు. ఇప్పుడు ఆయన కుటుంబం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎంత ప్రేమ కలిగి యాకోబు ఉన్నాడో, కానాన్ దేశంని విడిచిపెట్టి వెళ్ళే సమయంలో ఈసాకు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ కనిపిస్తుందా? ప్రేమ కలిగి ఉంటే వెంటనే బేతేల్కి వెళ్ళి అర్పణలు అర్పించి నాన్నగారిని ఎత్తుకొని రావాలి కదా. ప్రేమ కనిపిస్తుందా? లేదు. లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ అంటే వీ గో డీప్ ఇన్ టు ద స్క్రిప్చర్స్. ప్రేమ కనిపించట్లేదు. ఆయన కుటుంబము, ఆయన భార్యలు, ఆయన పిల్లలు, ఆయన వ్యాపారము అదే ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. కానీ అరే తండ్రి ఆశీర్వదించి పంపించాడే, ఆయన ఎదురు చూస్తుంటాడు అనే ఆలోచన రావట్లేదు యాకోబుకి. ఇంకా నాన్నగారు మనసు బాధని పరమ తండ్రి చూడడా? అరే ఈయన వచ్చాడు, షేచెంలో నివసిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేతేల్కి వెళ్ళి మాట నిలబెట్టుకుంటాడు లేదు. ఆ బేతేల్లో ఏమేం మాటలు ఇచ్చాడో, ఏమేం ప్రమాణాలు చేశాడో అది నెరవేర్చట్లేదు. నాన్నగారు బతుకున్నారు, వెళ్ళి కనిపించాలి కదా నాన్నగారికి. నాన్నగారికి ఎంత సంతోషం కలుగుతుంది. ఇంకా వస్తాడు 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 అనే ఈసాకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ అదే యాకోబు వెళ్ళి కనిపించుంటే ఈసాకు ఎంత సంతోషించేవాడు. ఆ సంతోషం నాన్నగారికి కలగకుండా చేశాడు, షేచెంలోనే గుడారం వేసుకొని. అమ్మా, ఏమి విత్తుతామో అదే మనం కోస్తాం. ఇప్పుడు యాకోబు ఎక్కువగా ప్రేమించిన యోసేపు యాకోబు దగ్గర నుంచి దూరం అయిపోతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాడు. అంటే బలవంతంగా కొన్ని పరిస్థితులు అలాగా దేవుడు ఏర్పరిచారు. యాకోబు అకౌంట్ సెటిల్ అయిందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ ఈసాకుకి మనస్సు వేదన కలిగించాడు. మరి తండ్రిగా ఆ వేదన అయినా అనుభవించాలా లేదా? అనుభవించాలి. యోసేపు దూరం అయిపోతున్నాడు. సో వాట్ వి సో వి రీప్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్తున్నాం. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వి టేక్ అ 360 పర్స్పెక్టివ్. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ చాప్టర్. 29వ అధ్యాయం తర్వాత మనము నెక్స్ట్ అధ్యాయంకి మనం వెళ్తున్నాము. దాంతో కూడిన సబెడింగ్స్ అన్ని కూడా నేను ఈస్ వాడి మీ ముందు తీసుకొని వస్తాను. నెక్స్ట్ స్లైడ్ అమ్మా, నెక్స్ట్ స్లైడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. 29వ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాము. 29వ అధ్యాయాన్ని మనము 2 భాగాలుగా ధ్యానిద్దాము. 29వ అధ్యాయం 1, 29వ అధ్యాయం 2. ఓకే, ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి. అందుకే అమ్మా షెరీల్ ఒకసారి హెడ్ లైన్ మీద ఒకసారి కర్సర్ పెట్టమ్మా. 29:1 రోమన్ 1 ఉంది చూడండి. ఎందుకంటే వచనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 29వ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా ధ్యానిద్దాం. 29వ అధ్యాయం మొదటి భాగం, 29వ అధ్యాయం రెండో భాగం. సో ఇక్కడ మనము వాడే సబెడింగ్స్ అంతా కూడా ఈతో కూడిన సబెడింగ్స్. ఎస్కాట్, ఎంక్వైరీ, ఈజీ 1, ఎంగేజ్, ఎంటర్, ఈజీ 2, ఎంబ్రేస్, ఎక్స్చేంజ్ 1, ఈజీ 3. ఓకే, మొదటిగా లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఎస్కాట్. ఎస్కాట్ అంటే సెక్యూరిటీ. ఎస్కాట్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటి, తెలుగులో సెక్యూరిటీ. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ అమ్మా షెరిల్, నెక్స్ట్ స్లైడ్ అమ్మా. మొదటి వచనం, దాని వరకు శిరీష సహోదరి చదివినిపిస్తారు. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను.
అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడింది. So, Ma, please show the slide, Ma. He is traveling from Bethel to Haran. Okay? Bethel to Haran. Any technical problem, Ma? Cheryl? Any technical hitch? బేతేల్ టు హారాన్. ఓకే, ఇప్పుడు నేను మీతో పోయిన సెషన్స్లో కూడా పంచుకున్నాను. ఎలియజర్ కూడా ఇదే ప్రయాణం చేశాడు. ఇదే బీర్షిబా నుంచి హారాన్కి వెళ్ళాడు. కానీ ఆయనతో పాటు మనుషులు ఉన్నారు. 10 ఒంటెలకి నీళ్లు పోసింది రెబేకా అనే మాట మనం చదువుకున్నాం. 10 ఒంటెలు ఉన్నారు. 10 ఒంటెల మీద ఎలియజరు ఆయనతో పాటు ఉన్న వేరే దాసులు ప్రయాణమై వెళ్ళారు అని అంటే కొంచెం మంది వెళ్ళినట్ట, చాలా మంది వెళ్ళినట్ట? అడుగుతున్నాం మిమ్మల్ని. చాలా మంది, రైట్ ఆన్సర్. సో చాలా మంది కలిసిమెలిసి ప్రయాణం చేస్తే ఒకలాంటి భద్రత అనేది ఉంటుంది. దొంగలు వచ్చి దోపిడీ చేయటము, కొట్టి అక్కడ ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటము, అవన్నీ కూడా జరగడానికి ఆస్కారము తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ యాకోబు ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఆ బేతేల్ నుంచి హారాన్ వరకు అక్కడ మ్యాప్ ఉంది చూడండి, దాని మీద ఒకసారి కర్సర్ పెట్టి ఇచ్చాడమ్మా. వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్. సో ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ కూడా దేవుని కృప చూడండి. దేవుని కృప అంటే ఎటువంటిది అని అంటే, దేవుని దీవెనలని అర్హత లేకుండా పొందటమే దేవుని కృప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం స్కూల్ డేస్లో కూడా నేర్చుకున్నాం. గ్రేస్ మార్క్స్ అనుకుందాం, పాసింగ్ మార్క్స్ 35 మార్క్స్, కానీ ఒక స్టూడెంట్కి 32 మార్క్సే వచ్చింది మ్యాథ్స్లో అనుకుందాం. 35 మార్క్స్ ఇస్ ద పాసింగ్ మార్క్స్. 32 మార్క్సే వచ్చినాయి 10th క్లాస్లో. ఆ 3 మార్క్స్ గవర్నమెంట్ వేస్తుంది ఆ అబ్బాయికి. ఆ 3 మార్క్స్ పొందుటకు అర్హత లేదు, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ 3 మార్క్స్ కలుపుతుంది, సో దట్ హీ పాసెస్. వాట్ వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ గ్రేస్ మార్క్స్. గ్రేస్ మార్క్స్ అంటే అర్హత లేనప్పుడు పొందిన మేలుని మనం గ్రేస్ అని అంటాం. యాకోబులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఎన్నో లోటుపాట్లు మనకి యాకోబు జీవితంలో కనిపిస్తాయి. కానీ దేవుని కృప చూడండి, ఆయన సురక్షితంగా హారాన్ చేరేటట్లు చేశాడు. అందుకే దారిలో దొంగలు లేరని కాదు, ఆపదలు లేవని కాదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్. దేవదూతలు ఎప్పుడు మనల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతూ ఉంటాయంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఒక వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అప్పుడప్పుడు కొన్ని ఆపదలు, ముందు నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు బహుశా మన జాగ్రత్తలు మనం పాటిస్తాం. కానీ కొన్ని ఆపదలు వెనకాల నుంచి వస్తాయి. వెనకాల నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపించవు. అటువంటి ఆపదల నుంచి కూడా నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు అంటున్నారు. పరలోకంకి వెళ్ళినప్పుడు కొన్ని రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎంతమంది దొంగలు చూసుండొచ్చో యాకోబుని ఒక్కడే ప్రయాణం చేసి వెళ్ళుట, కానీ దగ్గర వస్తే బహుశా ఒక అగ్ని కంచె వాళ్ళ యాకోబు చుట్టూ కనిపించిందేమో, అందుకు ధైర్యం జాలేదు ఆయనకి విరోధంగా ఏమైనా పని చేయుటకు. ఒకసారి తీయమ్మా ఇషయా గ్రంథం, శిరీష 52వ అధ్యాయం 11, 12 చదవమ్మా. అది చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. అందరు జాగ్రత్త వినండి. ఇషయా గ్రంథం 51వ అధ్యాయం 11, 12. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషనాదము గలవారుగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరుని, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టు వారిని క్రోధము ఏమాయను? కంటిన్యూ మా.
కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడును నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమిని పునాదులను వేయినట్లును నా జనులు 52వ అధ్యాయమ్మా ఇషా గ్రంథము 12, 13 అని చెప్పాను. ఇషా గ్రంథము 12వ అధ్యాయము 52వ అధ్యాయం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. వెనకటి భాగంని కూడా కావలి కాయను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవదూత ఆ పిల్లల వెనకాల కనిపిస్తుందా, ముందు కనిపిస్తుందా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఆన్సర్. నో, వెనకాల. 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 వెనకాల నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపించవు. అటువంటి ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, బైలాంని మిదియాన్ రాజు బాలాక్ పిలిపించాడు, 3 కొండలు ఎక్కిపించాడు. ఇజ్రాయేల్ గుడారాలు కనిపిస్తున్నాయి బైలాంకి. బైలాం మనసులో కూడా ఆశ ఉంది, ఇజ్రాయేలీలని శపించి బాలాక్ దగ్గర వెండి బంగారం తీసుకొని వెళ్ళిపోవాలి అని. కానీ ఆ కొండ ఎక్కినప్పుడు బైలాం నోట్లో దేవుడు ఆశీర్వాదాలే పెట్టాడు. ఆయన ఆత్మ కుమ్మరించాడు. ఆశీర్వాదాలే బైలాం పలికేటట్లు దేవుడు చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఆ 3 కొండలు ఎక్కినప్పుడు బైలాము బాలాక్ రాజుతో కిందున్న ఇజ్రాయేలీలు, కొండ కింద ఉన్న ఇజ్రాయేలీలు వాళ్ళ గుడారాలు ఉన్నారు. మోషే ఉన్నాడు, ఆరోన్ ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, కాలేబ్ ఉన్నాడు, వేరే ఇజ్రాయేలీలు ఉన్నారు. ఆ కొండల మీద జరిగే డ్రామా ఏంటో వీళ్ళకి తెలుసా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. తెలియదు. వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకమ్మా బైబిల్ స్టడీ? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు యాకోబు. ఎలియాజర్తో పాటి వేరే మనుషులు ఉన్నారు కాబట్టి ఒకలాంటి భద్రత ఉండింది. కానీ ఈయన ఒక్కడే ప్రయాణమై వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ఎస్కాట్ని పెట్టాడు. ఆయన అగ్ని కంచెను ఆయన చుట్టూ పెట్టాడు. అందుకు సురక్షితంగా హారాన్ చేరాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దట్ ఈస్ ఎస్కాట్. ఫస్ట్ ఈ ఏంటి? ఎస్కాట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఎంక్వైరీ. హారాన్ వెళ్ళంగానే అక్కడ ఒక బావి కనిపించింది. బావి దగ్గర కొంచెం మంది గొర్రెల కాపర్లు కనిపిస్తున్నారు. అడుగుతున్నాడు యాకోబు, ఇక్కడ లాబాన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా అని అడుగుతున్నాడు. మా ప్లీజ్ రీడ్ వర్సెస్ 2 to 5 మా. ఇంకా షెరిల్ అమ్మా ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడక్కడ కర్సర్ పెట్టి చూపించమ్మా. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడింది. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. బావి మీద కర్సర్ పెట్టమ్మా. బావి మీద రాయింది. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకును నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదమనిరి. థ్యాంక్ యూ అమ్మా. లాబాన్ మీకు తెలుసా? నాహోర్ కుమారుడైన లాబాన్ మీకు తెలుసా అంటే అవును మాకు తెలుసు అని అంటున్నాడు. అమ్మా నెక్స్ట్ స్లైడ్ నేను చూపించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఏమనంటే మెసోపోటోమియా అంటే ఇరాక్లో అబ్రహాము, ఆయన సహోదరుడైన నాహోరు అందరు కూడా దేవుని మాట విన్న తర్వాత ఆ భూమి ఇడిచిపెట్టి రాండి, మెసోపోటోమియా ఇడిచిపెట్టి రాండి, ఉజ్జు అనే దేశం ఇడిచిపెట్టి రాండి అని చెప్పిన తర్వాత విధేయత చూయించారు. విధేయత చూయించారు. సో నాహోరు అబ్రహాంతో పాటు హారాన్ వరకు వచ్చాడు. అబ్రహాము కానాన్కి వెళ్ళాడు. సో ఆ విగ్రహారాధన అన్ని కూడా విడిచిపెట్టి వచ్చిన నాహోర్ని దేవుడు దీవించడా? గివ్ మీ అన్ ఆన్సర్.
దీవించాడా దీవించాడా? తప్పకుండా దీవిస్తాడు. ఖచ్చితంగా దీవిస్తాడు. సో దీవించబడిన వ్యక్తి కాబట్టి ఆ కాలంలో ఒక వ్యక్తి ఆస్తిపరుడు ఆశీర్వదించబడాడు అని అంటే యోగ గ్రంథమే మనం చదవాలి. మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి 4 వచనాలు చూస్తే ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి మనం చదువుకోవచ్చు. అలాగే ఆస్తి విస్తరించింది నాహోర్ది అక్కడ హారాన్లో. సో నాహోర్ కుమారుడైన లాబాన్ మీకు తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే బాగా పేరు పొందిన వ్యక్తి. ఎందుకు పేరు పొందాడంటే ఆశీర్వదించబడాడు. ఆశీర్వాదం ఎలా కనిపిస్తున్నది అని అంటే గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉంది, మేకల సంఖ్య ఎక్కువగా ఉంది, ఒంటెల సంఖ్య ఎక్కువగా ఉంది, అలాగే గాడిదల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వెంటనే గుర్తుపట్టారు. అందుకే నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తున్నా చూడండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. లాభానికి ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ రైట్ సైడ్ ముఖేష్ అంబానీ గారి కొడుకు కనిపిస్తున్నాడు. మొన్న పెళ్ళయింది. ఈ ముఖేష్ అంబానీ కొడుకుకి ఐడెంటిటీ ఎలాగొచ్చినట్టు, ఫేమ్ ఎలాగొచ్చినట్టు, పేరు ఎలాగొచ్చినట్టు, విడిగా వచ్చినట్ట లేకపోతే నాన్నగారు వలన? నాన్నగారు వలన. నాహోరు కుమారుడైన లాబాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లాబాన్కి విడిగా తీసుకుంటే బహుశా పేరుందో లేదో అది వేరే సంగతి. కానీ నాహోరు కుమారుడైన లాబాన్. అంతకీ జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. లాబాన్ తండ్రి పేరు బెతువేలే, కానీ నాహోర్కి ఉన్న పేరు అటువంటిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రశ్న అడిగాడు? నాహోర్ కుమారుడైన లాబాను మాకు తెలుసు అని అంటున్నారు వాళ్ళు. ఇంకొకసారి చదవం మా వాక్య భాగం. అంతకీ లాబాన్ తండ్రి పేరేంటి చెప్పండి మీరే? నాహోరా బెతువేలా? మర్చిపోయారా? నాహోర్. లాబాన్ నాన్నగారి పేరు, యాక్చువల్ నాన్నగారి పేరేంటి? బెతువేలు. కానీ ఆ పేరు బట్టి కూడా గుర్తింపు రావట్లేదు. ఒకసారి చదవమ్మా మరి వాళ్ళు ఆ గొర్రెల కాపర ఎలాగా స్పందించారు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారిని అడగగా మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబాను మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి. నాహోరు కుమారుడైన లాబాన్. ఆర్ యు అండర్స్టాండింగ్? అలాగా చెప్తే వెంటనే ప్రజలు గుర్తుపడుతున్నారు. బెతుయేలు కుమారుడైన లాబాన్ అని కూడా యాకోబు వర్ణించట్లేదు. ఎందుకు? యాకోబు కళ్ళారా చూశాడు. అన్ని వాళ్ళ నాన్నగారి ద్వారా విని ఉంటాడు. అబ్రహాము ఎలాగలో దేవుని మాటలు విని మెసోపోటోమియా ఇరాక్ దేశం విడిచిపెట్టి వచ్చి ఎలాగ ఆశీర్వదించబడాడు. ఆయనతో పాటు నహార్ కూడా ప్రయాణమై వచ్చాడు. ఎలాగా అబ్రహాము ఈసాక్ కొరకు కోడల కొరకు ఎలియాజర్ని ఎలాగ పంపించాడు, ఎంత ఆశీర్వదించబడింది ఆ కుటుంబము నాహోర్ పట్ల అని అన్ని కూడా వినుంటాడు యాకోబు ఆయన తండ్రి ద్వారా. అందుకు బెతుయేలు కుమారుడైన లాబాను అని కూడా అనట్లేదు, కానీ నాహోర్ కుమారుడైన లాబాను మీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం విధేయత చూపిస్తే మన విధేయత బట్టి పిల్లలు ఆశీర్వదించబడతారంట. ఒక్కసారి దియమ్మా ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ఈజీ వన్ అని మనం ఎందుకు సబ్హెడింగ్ వాడుతున్నాము? ఈజీ టు రికగ్నైజ్. నాహోర్ కుమారుడైన లాబాన్ అనగానే వెంటనే ఆ గొర్రెల కాపర్లు చెప్పేస్తున్నారు, మాకు తెలుసండి, ఆయన ఎక్కడ ఉంటాడో మాకు తెలుసండి అని చెప్పేస్తున్నారు. తల్లిదండ్రుల విధేయత బట్టి పిల్లలు ఎలాగ ఆశీర్వదించబడతారు. అంతకీ పిల్లలు మంచోళ్ళు కాదు అది వేరే సంగతి, కానీ తల్లిదండ్రుల భక్తి గల జీవితం బట్టి పిల్లలు ఎలాగ ఆశీర్వదించబడతారు. ఒకసారి చదవమ్మా ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఎన్ని తరంల వరకు అంట? వెయ్యి తరముల అంతకి బహుశా పిల్లలు ఆ, ఆ దీవెనలకి అర్హులో లేదో అది వేరే సంగతి. కానీ తల్లిదండ్రులు భక్తి గల జీవితం జీవించారు కాబట్టి, దేవుని సంతోషపరిచే జీవితం జీవించారు కాబట్టి, విధేయతతో కూడిన జీవితం జీవించారు కాబట్టి ఆ, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. లాబాన్ అంత మంచివాడు కాదు. ఇంకా రాబోయే అధ్యాయాల్లో మనం చదువుకోబోతున్నాం లాబాను ఎటువంటి వ్యక్తి. కానీ ఆయన ధనవంతుడై ఉన్నాడు, ప్రజలు వెంటనే గుర్తిస్తున్నారు అని అంటే తాతగారు నాహోరు బట్టి ఆయన దీవించబడాడు అని నమ్ముటకు, విశ్వసించుటకు ఏ సందేహం కూడా లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆఫ్టర్ ఎస్కాట్ వి కేమ్ టు ఎంక్వైరీ. ఆఫ్టర్ ఎంక్వైరీ వి కేమ్ టు ఈజీ 1. అంటే 1 పెడితే మరి ఈజీ 2 ఉంటుంది, ఈజీ 3 కూడా ఉంటుంది. ఓకే, సో ఈజీ 1 వరకు వచ్చాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇప్పుడు ఈజ్ ఎంగేజింగ్ విత్ దెమ్ ఇన్ అ కాన్వర్జేషన్. అప్పుడే రెబెకా ఇస్ ఎంటరింగ్ ద సీన్, సారీ రాహేల్ ఇస్ ఎంటరింగ్ ద సీన్. అందుకే ఎంగేజ్ అండ్ ఎంటర్ అనే సబ్-హెడింగ్స్ మనము వాడాం. ఓకే, 7 to 9 చదవమా. 7 to 9 చదివిన తర్వాత విడిగా 10 కూడా చదువు. వర్సెస్ 7 to 9. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు యాకోబు మాట్లాడేది ఏమా, ఒక్కసారి కర్సర్ పెట్టి చూపించమ్మా. ఈస్ టాకింగ్ విత్ ద షెపర్డ్స్. యా, షేర్ ఇట్. యా, కంటిన్యూ. గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, వారు ఆ మందలకన్నీ పోగు కాక మునుపు, అది మా వలన కాదు, తరువాత బావి నుండి రాయి పొర్లించుతారు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టదమని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందలను తోనుకొని వచ్చాను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడకు లాబాను కుమార్తెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. రాహేల్ సీన్ లో ఎంటర్ అయింది ఈయన మాట్లాడే టైంలో. ఓకే, అక్కడ కూడా చూడండి, ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని పిల్లల జీవితంలో ఏది కూడా అకస్మాత్తుగా జరగదు. అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరుగుతుంది. ఎలియజర్ ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా నేను అన్య ప్రాంతంకి వచ్చాను ప్రభువా, ఇక్కడ నాహోరు సంతానము బేతియేలు, ఇంకా బేతియేలు కుమార్తె ఎక్కడున్నారు నాకేం తెలియదు ప్రభువా, నేను ఈ బావి దగ్గర ఉన్నాను ప్రభువా, ఏ కన్యక వస్తుందో ఆమె దగ్గర నేను వెళ్ళి అడగబోతున్నాను, నాకు నీళ్లు పోయి అలాగే మా ఒంటెలకు కూడా నీళ్లు పోయాను. ఏ కన్యక వెంటనే నా మాట విని ఆ పని చేస్తుందో ఆమెనే మీరు ఏర్పరచుకున్నారని నేను విశ్వసిస్తాను ప్రభు అని ఆయన ప్రార్థన చేసే సమయంలోనే రెబెకా వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా ఈ గొర్రెల కాపలతో యాకోబు మాట్లాడే సమయంలోనే రాహేల్ వచ్చింది అని అంటే అది అకస్మాత్తుగా జరిగిన సంఘటననా లేకపోతే దేవుని సంకల్పం ప్రకారంగా జరుగుతుందా? దేవుని సంకల్పం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇంకొక సంఘటన కూడా చూస్తాం. పేద విధ్వరాలు, మోయాబు దేశంకి చెందిన విధ్వరాలు, పేరు నేను చెప్పట్లేదు, మీరే చెప్పాలి నాకు. అత్తగారి దగ్గర పర్మిషన్ అడుగుతుంది, ప్రభువా అత్తగారు నాకు పర్మిషన్ ఇవ్వండి, ధర్మశాస్త్రం ప్రకారంగా కోతకాలంలో యూదులు వాళ్ళు పంటలు కోసే సమయంలో ఏమన్నా కింద పడిపోతే పంటలు వాళ్ళు దాన్ని అలాగే విడిచిపెట్టేయాలి, అనాథులకి విధవరాలకి అది విడిచిపెట్టేయాలి. నేను ఒక పొలంకి వెళ్ళి కింద పడిపోయిన పంటలు నేను ఏర్కొని వస్తాను అని ఆ విధవరాలు, మోయాబు దేశంకి చెందిన విధవరాలు బయలుదేరి వెళ్తున్నది. ఆమె కాబోయే భర్త పొలం లోపలే వెళ్ళేటట్లు ఎవరు చేశారండి? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లల జీవితంలో ఏ సంఘటన అకస్మాత్తుగా జరగదు. ఆ దినము రూత్కి తెలుసా? అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఏ పొలం లోపల వెళ్తున్నానో పడిపోయిన పంటలను ఏరుకుండుటకు, ఆ పొలంకి నేను యజమానురాలు అవుతానని ఆమెకు తెలుసా? నో. ఎవరు నడిపించారు?
అందుకే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ బ్రదర్ ఇజ్రాయెల్ టు రీడ్ ఫ్రమ్ ద లివింగ్ బైబుల్. Psalms 37 verse 23. The steps of the righteous are ordered by the Lord. ఒకసారి చదవండి బ్రదర్. తెలుగులో అంత పంచి ఉండదు. 37వ అధ్యాయము 23వ వచనం ఇంగ్లీష్లో. యాకోబు పట్ల దేవుడు కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సమయంలోనే రాహేల్ అక్కడ వచ్చేటట్లు దేవుడు చేస్తున్నాడు. 37:21 Pastor. 37:23. 23. The steps of good men are directed by the Lord. Steps of the good men are directed by the Lord. Hallelujah, praise the Lord. He delights in each step they take. రూత్ని ఎవరు నడిపించారు? బోయాజు పొలంకి. Steps of the good people are ordered by the Lord, are directed by the Lord. అలాగే ఆ సమయంలోనే యాకోబు రావటం అది దేవుని చిత్తం. ఆ సమయంలోనే రాహేల్ అక్కడ రావటం దేవుని చిత్తం. సో దేవుని నమ్ముకొని మనం జీవించే సమయంలో మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితాల్లో ఏ సంఘటన అకస్మాత్తుగా జరగదు. అన్ని ఆయన ప్రణాళిక చొప్పున ఆయన చిత్తం ప్రకారంగానే జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. That is why we are doing Bible study, to reinforce our faith, to strengthen our faith. Are you understanding? ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. అబ్రహాం దేవుడు, ఈసాక్ దేవుడు, యాకోబు దేవుడు మారని దేవుడు. మన జీవితంలో కూడా సంఘటనలు జరుగుతున్నాయి అంటే అది అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు. అన్ని కూడా ఆయన ప్రణాళిక చొప్పున ఆయన చిత్తం ప్రకారంగానే జరుగుతాయి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఎంత ఈజీ అయిపోయింది చూడండి. మరి యాకోబు ఆ అన్య ప్రాంతంకి వెళ్ళి ఆయన రిలేటివ్స్ని కలుసుకుంటుంటే అందుకే ఈజీ టు అనే మాట మనము చూస్తున్నాం. గాడ్ విల్ మేక్ అ వే. మార్గం సరళపరిచే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. సో 11 to 12 చదవమ్మా. దాని తర్వాత 13 to 14. ఎప్పుడు రాహేల్ వెళ్ళి చెప్తుందో వాళ్ళ నాన్నగారికి లాబానికి, యాకోబు వచ్చి ఉన్నాడు, నీ చెల్లె రెబేకా కుమారుడు వచ్చి ఉన్నాడు అనగానే ఆయన పరిగెత్తి వచ్చి హత్తుకుంటున్నాడంట. యాజ్ సిస్టర్ శిరీష ఇస్ రీడింగ్ ఇట్, షెరిల్ విల్ బి పాయింటింగ్ అ కర్సర్ ఎట్ ద రైట్ ప్లేస్. అమ్మా 11 to 12 అలాగే 13 to 14. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని. అతడు నెల దినములు ఆయన యొద్ద నివసించిన తర్వాత. థ్యాంక్ యూ. సో ఈజీ టు అండ్ ఎంబ్రేస్, ఈజీ టు అండ్ ఎంబ్రేస్. సో మార్గం సరళపరిచాడు దేవుడు. యాకోబు మరి లాబాన్ని కలుసుకునే విషయం మరి కాదు, లాబాన్ని కలుసుకునే విషయంలో మార్గం సరళపరిచారు. లాబాన్ వచ్చి హత్తుకుంటున్నాడు. బట్ వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్ అని చెప్పాను కదా బైబిల్ స్టడీ అని. అంటే ఇక్కడ చాలా ప్రేమ కనిపిస్తున్నది. ఇక్కడ ఈ సందర్భంలో లాబాను మనసులో యాకోబు పట్ల చాలా ప్రేమ కనిపిస్తున్నది. కానీ మనం చూస్తాం సౌలు మనసులో కూడా దావీదు పట్ల చాలా ప్రేమ కనిపిస్తున్నది. ఎప్పుడు దావీదు ఇజ్రాయెల్ సైన్యం వైపున వెళ్ళి గోలియాతుని ఓడగొట్టినప్పుడు సౌలు మనసులో ప్రేమ కనిపిస్తున్నది దావీదు పట్ల. నువ్వు ఇక్కడే ఉండాలి, రాజభవనంలోనే ఉండాలి, నువ్వు బెత్లెహేముకి వెళ్ళిపోదానికి వీల్లేదు, తిరిగి మీ నాన్నగారి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అంత కూడా కనిపిస్తున్నది. కానీ ఎప్పుడు ప్రజలు దావీదుని ఎక్కువగా పొల్లటము, దావీదుని ఎక్కువగా ప్రైజ్ చేయటము చూశాడు సౌలు మనసులో దావీదు పట్ల అదే ప్రేమ ఉండిందా లేకపోతే మచ్చరం పుట్టిందా? మచ్చరం పుట్టింది. ప్రేమ కనిపించింది లాబాన్లో యాకోబు పట్ల. కానీ ఎప్పుడు అక్కడ ఉంటూ లాబాన్ కంటే ఎక్కువగా ఆస్తి సంపాదించటము యాకోబు ప్రారంభం చేశాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు దీవిస్తున్నాడు యాకోబుని, ఆయన మందని విస్తరించేటట్లు దేవుడు కృప చూపిస్తున్నాడు. అది చూసిన తర్వాత అదే లాబాన్ మనసులో ఈర్ష్య పుడుతున్నది, మచ్చరం పుడుతున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
ఎక్కడన్నా మీరు చూడండి, బికాస్ దిస్ ఇస్ బైబిల్ స్టడీ, వీఆర్ గోయింగ్ డీప్. సీనియర్స్ జూనియర్స్ పట్ల లేఖనంలో మనం చూస్తే ఈర్ష్య పుట్టించుకోవటం మనము చూస్తాం. కేయిన్ ఏబుల్ నుంచి ప్రారంభమైంది ఆ కథ. ఎవరు సీనియర్? కేయినా ఏబులా? కేయిన్ సీనియర్. అరే దేవుడు ఏబేల్ అర్పణలను అంగీకరిస్తున్నాడు, నా అర్పణలను అంగీకరించట్లేదని ఈర్ష్య పుట్టింది. ఇష్మాయిలు, ఈసాకు మనం చూసాం. సౌలు, దావీదు, ఇంకా ఫరిసీలు, సదుకీలు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో పోలిస్తే పరిచర్యలో చాలా జూనియర్, కానీ చాలా పేరు పొందేస్తున్నాడు. అరే ప్రజలు వాళ్ళని వెంబడించకుండా పరిసయ్యులు, సదుకీలు, అలాగే శాస్త్రులను వెంబడించకుండా యేసుని వెంబడిస్తున్నారు అని వాళ్ళ మనసులో ఈర్ష్య పుట్టేసింది, మచ్చరం పుట్టేసింది. సో బికాస్ దిస్ ఇస్ బైబిల్ స్టడీ, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు లుక్ అట్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఎస్, సీనియర్స్లో కొంచెమంది ఎలాగుంటారు అని అంటే, జూనియర్స్ వాళ్ళని దాటి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ మనసులో మచ్చరం పుడుతుంది. కానీ God has placed some very good examples also. మనల్ని ప్రోత్సహించుటకు చక్కని ఉదాహరణలు దేవుడు పెట్టి ఉన్నాడు లేఖనంలో. వాళ్ళు సీనియర్సే, కానీ జూనియర్స్ వాళ్ళని దాటి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాల్లో వాళ్ళ హృదయాల్లో మచ్చరం పుట్టలేదు. యుద్ధం విషయంలో దావీదు కంటే సీనియర్ యోనతాన్ ఉన్నాడు. ఒక సందర్భంలో మనం గమనిస్తే ఒక్క బాడీ గార్డ్తోనే వెళ్ళి విశాలమైన ఫిలిస్తీన్ సైన్యంతో యుద్ధం చేసి ఫిలిస్తీన్ సైన్యంని యోనతాన్ ఓడగొడుతున్నాడు. దావీదు కంటే సీనియర్ అయిన యుద్ధం విషయంలో, కానీ దావీదు ఎక్కువ పేరు పొందేస్తుంటే యోనతాన్ మనసులో మాత్రం ఈర్ష్య పుడుతుందా? అడుగుతారా మిమ్మల్ని? నో 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 నో. అరే యేసుక్రీస్తు ప్రభు గారి కంట బాప్తిజం ఇచ్చే యోహాను పరిచర్యలో సీనియరు, కానీ బాప్తిజం ఇచ్చే యోహాన్ శిష్యులు ఆయన నిడిచిపెట్టి ప్రభుని వెంబడించే సమయంలో బాప్తిజం ఇచ్చే యోహాన్ మనసులో ఏమైనా ఇష్టపడుతుందా? లేదు. లేదు. అది ఇంకేమంటున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను? యేసు ఇంకా హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. So there are both the sides of the coin in the scriptures. We should belong to Jonathan category. We should belong to John the Baptist category. ఓకే, రెండు జేలా? జోనథన్ కూడా జైనే కదా, జాన్ ద బాప్టిస్ట్ కూడా జైనే కదా, మరి మూడో జే కూడా ఉండాలి కదా మన యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? తీయండి యోహాను సువార్త 14:12. నా శిష్యులు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తీయండి అమ్మా యోహాను సువార్త 14:12. నేను తండ్రి యందుకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం తెలుగులో వింటుంటాం కదా ఈ ఫ్రేజ్, గురువుకి మించిన శిష్యుడు. సో ప్రభువారు కూడా అదే కోరుకుంటున్నారు, నాకంట గొప్ప కార్యములు నా శిష్యులు చేస్తారు. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యంలో పేతురు నీడ చేత కొంచెం మందికి స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీడ చేత ఎవరికి స్వస్థత కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ఎక్కువ వరకు ఇజ్రాయెల్ దేశం లోపలే ఉండింది, కానీ పౌలు పరిచర్య ప్రపంచమంతా కూడా వ్యాపిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జూనియర్స్ మన జీవితంలో, మన పరిచర్యలో, మన ఆఫీస్లో, మన కాలేజెస్లో, మన స్కూల్స్లో, మనతో పాటు పనిచేసే వాళ్ళు, మనతో పాటు వ్యాపారం చేసేటోళ్ళు, మనతో పాటు పరిచర్య చేసేటోళ్ళు, మన జూనియర్స్ మనకంట ముందు అడుగు వేసి ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళ బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది రియల్ క్రిస్టియన్ మెచ్యూరిటీ అనంటే, అది రియల్ క్రైస్తవ ఎదుగుదల అంటే, అది రియల్ క్రైస్తవ జ్ఞానము అని అంటే. మనం దేవునితో లోతైన సంబంధం కలిగి ఉంటే అది ఎలా కనిపిస్తుంది? మనకంట జూనియర్స్ మనకంట ముందుకు వెళ్ళిపోయే సమయంలో ఈర్ష్య పుట్టదు, కానీ వాళ్ళ పట్ల మన మనసులో సంతోషం పుడుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వాట్ ఆర్ ద 3 steps of Bible study? Observation, interpretation and application. Till we come to the application part, the purpose behind Bible study is not achieved. Let's go to the next slide, Amma. ఆ కాలంలో బాటర్ సిస్టమ్ అనేది ఉండేది. బాటర్స్ ఇక్కడ చూడండి, ఒక ఆమె చేతిలో అరటిపండు ఉంది, ఇంకో ఆయన చేతిలో
ఇంకొక ఫ్రూట్ ఉంది. ఆ కాలంలో మనీ లేదు, ద నోట్స్ లేవు, డాలర్స్ లేవు, రూపీస్ లేవు. సో ఎలాగా మనీ ఇంకా రాలేదు ఎకానమీలో. సో ఎలాగా ప్రజలు వాళ్ళ వాళ్ళ అవసరతలను పూర్తి చేసుకునే వాళ్ళు, ఎలాగ ఎకానమీ నడిచేది అని అంటే బార్టర్ సిస్టమ్. నువ్వు ఇది నేను ఇది నీకు ఇస్తాను, నువ్వు ఇది నేను నీకు ఇది ఇస్తాను, అదే సిస్టమ్ అన్నమాట. సో ఆ భాషలనే లాబాను మాట్లాడుతున్నాడు యాకోబుతో. అందుకే కింద చూడండి, మనం వాడే సబ్-హెడింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్ వన్. అమ్మా కర్సర్ పెట్టి చూపించమ్మా, ఎక్స్చేంజ్ అనే సబ్-హెడింగ్ మీద ఎక్స్చేంజ్ 1. వాళ్ళ ఇద్దరి మధ్యన ఏం ఒప్పందం జరుగుతుంది? వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆర్ వాట్ ఈస్ ద బార్టర్? నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తాను అనే విషయం బట్టి ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకసారి చదవమ్మా, 15వ వచనం నుంచి 19వ వచనం. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతం కావాలను చెప్పుమని యాకోబును అడిగింది. లాబానుకి 2 కుమార్తెలుండరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు పండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరియునయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు నీ కొలువు చేసేదను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా. చాలా. సో వాట్ ఈస్ ద అరేంజ్మెంట్ బిట్వీన్ లాబాన్ అండ్ జేకబ్? లాబాన్ అంటున్నాడు, నువ్వు వచ్చావు, పని చేస్తానని అంటున్నావు, నేను నీకేమి ఇవ్వాలి అని అడిగినప్పుడు, నేను పని చేస్తాను, రాహేల్ని నాకు పెళ్లి చేసి అని యాకోబు అడుగుతున్నాడు. నువ్వు 7 సంవత్సరాలు పని చేయి అని లాబాను షరతు పెట్టాడు. సో ఇద్దరి మధ్యన ఒప్పందము జరుగుతున్నది. ఓకే, దట్ ఈస్ ఎక్స్చేంజ్. సో ఈ 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయంట యాకోబు జీవితంలో? లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఈజీ 3. మనం వాడే సబ్-హెడింగ్ ఏంటి? ఈజీ 3. ఓకే, వర్స్ 20 చదవమ్మా, 20వ వచనం చదువు. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. డిఎల్ మూడీ అనే గొప్ప సేవకుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఫెయిత్ మేక్స్ ఆల్ థింగ్స్ పాసిబుల్. దానికంటే ముఖ్యం ఏంటంటే లవ్ మేక్స్ ఆల్ థింగ్స్ ఈజీ. అది పెద్ద భారంగా అనిపించలేదు 7 సంవత్సరాల శ్రమ యాకోబుకి, ఎందుకంటే అంతగా ప్రేమిస్తున్నాడు రాహేల్ని. ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంకి మనం వద్దాం. ప్రభు పట్ల విధేయత నీ లేఖనం ఏమని వర్ణిస్తున్నది? ఒక్కసారి తీయండమ్మా. కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. 2వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. 2వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ, అదే నిజమైన ప్రేమ. ఆ ఆజ్ఞలని పాటించుట, విధేయత చూయించుట, ప్రభుని మనం ఎక్కువగా ప్రేమించే సమయంలో అది భారంగా అనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తీయమ్మా, 1 యోహాను 5వ అధ్యాయం 3-4 వచనాలు. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. 1 యోహాను 5వ అధ్యాయం 3-4 వచనాలు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞలు భారమైనవి ఎప్పుడు కావు? ప్రేమించే సమయంలో. మన క్రైస్తవ జీవితంలో మనం పరీక్షించుకుందాం. ప్రభు పట్ల విధేయత చూయించుట అది భారంగా అనిపిస్తుందా, సులభంగా అనిపిస్తుందా? సులభంగా అనిపిస్తుందంటే మనం ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం మనల్ని పరీక్షించుకుందాం. అలాగే అందరికీ చాలా పరిచితమైన వాక్య భాగము నేను చదివించట్లేదు కానీ గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీ 13వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓచును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓచును. ఈ 7 సంవత్సరాల చెమటలు కార్చటము యాకోబుకి భారంగా అనిపించిందా? గివ్ మీ అన్ ఆన్సర్. చెమటలు కార్చి పని చేయుట కాదు, అంతగా రాహేల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అలాగే మనం ప్రభువారి పట్ల విధేయత చూయించే విషయంలో
ఆ ప్రభువారి పట్ల త్యాగం చేసే విషయంలో, ప్రభువారి పట్ల ఇరుకు మార్గంలో నడుచుకొని సిలువ మోసుకొని నమ్మకంగా ఆయనను వెంబడించే విషయంలో మనకి భారంగా అనిపించకూడదు. ఆ అనుభవం ఆయనను ప్రేమిస్తుంటే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులంగా మారు మనసు పొందినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందటం కొంచెం సులభమే. అప్పుడప్పుడు దేవుడు మన అధికారాలను కూడా విడిచిపెట్టమంటాడు ఆయన మహిమార్థమై. సురేష్, పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం విడిచిపెట్టి నా సేవకు వచ్చేయి. నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందటం కొంచెం సులభమే. కానీ అప్పుడప్పుడు మన హక్కులను కూడా ప్రేమపూర్వకంగా మనం త్యాగం చేస్తాం చూడండి. ఆ త్యాగం కూడా భారంగా ఎప్పుడు అనిపించదు అని అంటే ఆయనని ప్రేమించే సమయంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో నిజమైన ప్రేమ ఉంటే విధేయత చూపించే విషయంలో, త్యాగం చేసే విషయంలో కూడా మనం ముందుకు సంతోషంగా సాగుతాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ నేను ముగిస్తున్నాను. I'll make a closing prayer and hand over the floor to Brother Israel. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. కొంచెం గ్యాప్ వచ్చింది, అయినా సరే తండ్రి మరి మేము అందరం కూడా కలుసుకునేటట్లు మీ కృప చూపించారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ దినం బైబిల్ స్టడీ బట్టి ఎంతో వందనాలు. ఈ రోజు మీరు మాకు నేర్పించిన పాఠములు బట్టి ఎంతో వందనాలు. ఎంతో చక్కగా వాక్యం చదివిన సహోదరి శిరీష బట్టి, ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన సహోదరి షెరీల్ బట్టి ఎంతో వందనాలు. బ్రదర్స్ ఇద్దరు కూడా తండ్రి, ఇజ్రాయెల్ బ్రదర్, విజయ్ బ్రదర్ ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో తండ్రి మీ చేతులు అప్పచెప్తున్నాం. 18 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని పిల్లలతో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి, మేము ఆయనను ఆరాధించాలి, ఆయన గురించి మేము ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో మేము తెలుసుకుంటేనే దాని ప్రకారం మేము జీవించగలుగుతామని ఎంతో మంచి ఆశలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముతున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి తండ్రి, ఎన్నో శారీరక బలహీనతలు ఉన్నా సరే మీరు వాడుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినం ఈ వేళ మీరు మాకు నేర్పించిన పాఠంని తండ్రి మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.